మీ ఓటర్ ఐడి ఆధార్లో పేర్లు వేరువేరుగా ఉంటే మీ ఓటు తీసేస్తారా? బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ ఓటు పోతుందా? ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లిన వాళ్ళ ఓట్లు డిలేట్ అయిపోతాయా? 2002 ఓటర్ లిస్టులో పేరు లేదని భయపడుతున్నారా? ఈ వీడియోలో సుప్రీంకోర్టు, రాజ్యాంగము, ఆర్పీ యాక్ట్ 1950 గురించి సరళంగా వివరిస్తాను. నిజాలు తెలుసుకోండి, మీ ఓటు హక్కుని కాపాడుకోండి. ఓటు వేయడము మన ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన హక్కు. దీన్ని కాపాడడానికి చట్టం బలమైన రక్షణ ఇచ్చింది. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఓటు రాదా? అవసరం లేదు. 10వ తరగతి మెమో, పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్టు వంటివి సరిపోతాయి. 2002 లిస్టులో పేరు లేదని ఆందోళన చెందకండి. అది కేవలం రిఫరెన్స్ మాత్రమే. సెక్షన్ 23 ప్రకారం ఫామ్ 6 ద్వారా ఎవరైనా ఓటును నమోదు చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అయిన తర్వాత పేరుని ఓటర్ లిస్ట్ లో జోడించబడుతుంది. ఇప్పుడు చాలా మందిని బాధిస్తున్న అసలైన ప్రశ్న, వలస వెళ్లిన వాళ్ళ ఓట్లు ఏమవుతాయి? రాజ్యాంగం ఆర్టికల్ 325 ప్రకారం కులము, మతము, పుట్టిన స్థలం ఆధారంగా ఓట్లను తొలగించకూడదు. తాత్కాలిక వలస, పని, చదువు కోసం వేరే ఊర్లకి కొంతకాలం వెళ్తే మీ ఓటు మీ పాత నివాస స్థలంలోనే ఉంటుంది. ఆటోమేటిక్ గా ఓటు డిలేట్ అవ్వదు. ఎస్ఏఆర్ లో బిఎల్ఓ ఆబ్సెంట్ అనే మార్క్ ఇస్తే ప్రూఫ్ ఇచ్చి కాపాడుకోవాలి. పర్మనెంట్ మైగ్రేషన్, కొత్తగా ఉన్న చోట ఫామ్ 6 ద్వారా మీరు ఓటును నమోదు చేసుకోవచ్చు. 2 ఓట్లు ఉండకూడదు. ఆర్డినరీ రెసిడెంట్స్ ఆధారంగా అధికారులు నిర్ణయిస్తారు. ఆర్పీ యాక్ట్ 1950 సెక్షన్ 22 ప్రకారము ఓట్లు సవరించాలన్నా తొలగించాలన్నా ఈఆర్ఓకి అధికారం ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమైన రక్షణ కూడా ఉంది. ఒకవేళ ఓటు పోతే ముందు మీకు నోటీస్ ఇవ్వాలి, వివరణ వినాలి, ప్రూఫ్ కూడా చూడాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారము రెస్పాన్సిబుల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. నోటీస్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనటువంటివి ప్రూఫ్ గా ఉంచుకోవాలి. అధికారులు సరైన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈఆర్ఓ అన్యాయం చేసి మీ ఓటు తీసేస్తే భయపడకండి. న్యాయం పొందడానికి 4 దారులున్నాయి. జిల్లా కలెక్టర్ కి అపీల్, 15 రోజుల్లోపు మీ జిల్లా కలెక్టర్ డిఓకి లేఖ ఇవ్వండి లేదా అపీల్ చేయండి. రాష్ట్ర ఎన్నికల అధికారి, డిఓ దగ్గర న్యాయం దొరకకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, సిఓకి అపీల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫిర్యాదు, ఇంటి నుంచే ఓటర్స్ ACI.gov.in లో నేరుగా కంప్లైంట్ కూడా చేయవచ్చు. హైకోర్టు, నోటీస్ ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా మీ ఓటు తీసేస్తే నేరుగా హైకోర్టులో కూడా కేసు వేయొచ్చు. మీ పేరు ఉందో లేదో ఓటర్స్ ACI.gov.in లో చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే 1950కి కాల్ చేయండి.